Students, today we are going to discuss proteins. సో ప్రోటీన్స్ గురించి మాట్లాడదాం. వీటిని మాంసకృతులు అని కూడా అంటారు. సో దీస్ ఆర్ కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. ఇవి మనకి సంక్లిష్ట కర్బన రసాయన పదార్థాల్లో ఇవి కూడా ఒకటి. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, ఫ్యాట్స్. సో వీటిని తెలుగులో మాంసకృతులు అని అంటాం. ఇట్ ఇంక్లూడ్స్, అంటే ప్రోటీన్ అనేది ఇట్ ఇంక్లూడ్స్ నైట్రోజన్ నైట్రోజనల్ సబ్స్టెన్సెస్, అంటే నత్రజని పదార్థాలతో ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ది ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది ప్రోటీన్స్, ఆ మనకి ఎమినో యాసిడ్స్, అంటే అంచె ఉత్పన్నాలుగా ఏం చెప్తారంటే ప్రోటీన్స్ కి ఎమినో యాసిడ్స్ అని చెప్తారు. ఫర్దర్ గా ప్రోటీన్స్ కంటైన్ కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, ఇవన్నీ ఉంటాయి. స్పెల్లింగ్ రాంగ్ అండి, ఇక్కడ సల్ఫర్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్, సల్ఫర్ ఉంటాయి. హిమోగ్లోబిన్ లో చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ హిమోగ్లోబిన్ ఈజ్ ఏ అల్లోస్టెరిక్ ప్రోటీన్. సో దీనిలో న్యూక్లియో ప్రోటీన్స్ మనం అబ్జర్వ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, అలాగే ఫెర్రస్. సో ఇవి ఉంటాయి అన్నమాట. ఈ ఎలిమెంట్స్ కూడా ఎడిషనల్ గా ఉంటాయి ఈ హిమోగ్లోబిన్ అండ్ అదర్ న్యూక్లియోప్రోటీన్స్. The term protein was first coined by the scientist Berzelius. Berzelius coined the term protein. ప్రోటీన్ అనే పేరు పెట్టింది ఎవరు అంటే మనకి బెర్జీలియస్. నెక్స్ట్, ద టర్మ్ ప్రోటీన్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్స్ అనేటువంటి ప్రోటియో అంటే ప్రైమరీ ఆర్ ఆన్ ఫుడ్ ఫస్ట్ ర్యాంక్ అని అర్థం. ఇది బేస్డ్ ఆన్, నెక్స్ట్ చూసుకుంటే బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్, ద ప్రోటీన్స్ వర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. సో 3 రకాలుగా డివైడ్ చేసి, ఏంటి? సింపుల్ ప్రోటీన్స్, కాంప్లికేటెడ్ ప్రోటీన్స్, డెరైవ్డ్ ప్రోటీన్స్. సింపుల్ ప్రోటీన్స్ లో మనకి గ్లోబులర్ ప్రోటీన్స్, స్క్లీరో ప్రోటీన్స్ వస్తాయి. అందులో గ్లోబులర్ ప్రోటీన్స్ చూసుకున్నట్లయితే, సో గ్లోబులర్ ప్రోటీన్స్ లో ఆల్బమిన్, గ్లోబ్యులిన్, ప్రోటామిన్స్, గ్లూటెలిన్స్, హిస్టోన్స్, ప్రోటామిన్స్, అలాగే మనం ఇవి ప్రోలామిన్స్ అండి, ఇవి ప్రోటామిన్స్, గ్లోబిన్స్ చెప్తాం. సో ఇవేంటి మనకి అంటే గ్లోబ్యులర్ ప్రోటీన్స్ ఇవి అన్ని కూడా. అండ్ కమ్ టు స్క్లీరో ప్రోటీన్స్, కొల్లాజెన్, ఇలాస్టిన్, కెరాటిన్, ఇవి. అయితే ఫస్ట్ చూద్దాం సింపుల్ ప్రోటీన్స్. సో సింపుల్ ప్రోటీన్స్ లో ఫస్ట్ వన్ ఈజ్ గ్లోబ్యులర్ ప్రోటీన్స్ లో ఆ మనకి ఆల్బుమిన్ ఉంది కదా. ఆల్బుమిన్ అంటే ఏంటంటే, ఆల్బుమిన్ అనేది ఇట్స్ ఎ సింపుల్ ప్రోటీన్ అండ్ ఆల్సో సాల్యుబుల్ ఇన్ వాటర్ లోని కరుగుతుంది. వాటర్ సాల్యుబుల్ ప్రోటీన్. అలాగే హీట్ ఇన్ హీట్ ఇట్ ఈస్ కోయాగులేటెడ్, అంటే ఇది కరుగుతుంది, గడ్డగడుతుంది హీట్ లో, వేడిలో. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇట్ షుడ్ బి ప్రెసిపిటేటెడ్ ఇన్ అమోనియం సల్ఫేట్ సొల్యూషన్స్. సో అమోనియం సల్ఫేట్ సొల్యూషన్స్ లో ఇది చూసుకుంటే అవక్షేపంగా ఏర్పడుతుంది, ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది పైకి. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆల్బమిన్ కి సీరం ఆల్బమిన్ మనకు ఆల్రెడీ తెలుసు, అలాగే బ్లడ్ లో ఉంటుంది. అలాగే వైట్ యోక్ ఆఫ్ ఎగ్, అంటే మనకి తెల్ల సొన ఉంటుంది చూడండి, వైట్ యోక్, దానిలో ఉంటుంది ఆల్బమిన్ అనేది. అలాగే లాక్టాల్బమిన్ లాక్టాల్బ లాక్ట్ ఆల్బమిన్ అనేది ఉంటుంది, ఎగ్ లోనే ఉంటుంది ఇది కూడా. అలాగే మిల్క్ లో కూడా మనకి ఉంటుంది అనమాట లాక్ ఆల్బమిన్. నెక్స్ట్ గ్లోబులిన్ చూద్దాం. ఇట్ ఈస్ ఆల్సో సారీ, ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్, అంటే ఆల్బుమిన్ అనేది సాల్యుబుల్ అయితే ఇది ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ డైల్యూట్ సాల్ట్స్, అంటే డైల్యూట్ సాల్ట్స్ లో ఇది సాల్యుబుల్, అంటే కరుగుతుంది అనమాట, ఆర్గానిక్ యాసిడ్స్ వాటిలో. దీస్ ఆర్ కోయాగులేటెడ్ ఇన్ ఆర్ బై హీట్, అంటే హీట్ ద్వారా ఇది కోయాగులేట్ అవుతుంది. సేమ్ మనకి ఆల్బుమిన్ లాగే. హాఫ్ సాచురేటెడ్ ఇన్ అమోనియం సల్ఫేట్ సొల్యూషన్, అంటే సగం మాత్రమే ఇది సాచురేట్, అంటే సంతృప్తం చెందగలుగుతుంది ఎందులో అంటే మనకి అమోనియం సల్ఫేట్ సొల్యూషన్స్. అదైతే ఆల్బమిన్ కంప్లీట్ గా.
మనకి ప్రెసిపిటేట్ ఫామ్ చేస్తుంది. గ్లైసిన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ గ్లోబ్యులన్. గ్లైసిన్ అనేది ఉంటుంది, జీ ఫర్ గ్లోబ్యులన్ గుర్తుంచుకోండి, గ్లైసిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే సీరం గ్లోబ్యులిన్స్, ఇవి కూడా బ్లడ్ లో ఉంటుంది. అలాగే టిష్యూ గ్లోబ్యులిన్ అనేది అదే వెజిటబుల్ గ్లోబ్యులిన్. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ ది గ్లోబ్యులిన్స్. నెక్స్ట్ ప్రొలామిన్స్. ప్రొలామిన్స్ ఉన్నాయి, దీస్ ఆర్ ది గ్రూప్ ఆఫ్ ప్లాంట్ స్టోరేజ్ ప్రోటీన్స్. ప్లాంట్ స్టోరేజ్ ప్రోటీన్స్ లో ఇవి ఒకటిగా మనం చెప్తాం. దీస్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, అంటే వాటర్ లో కలవు, సేమ్ గ్లోబ్యులిన్ లాగా వాటర్ లో కరగవు. అలాగే ఇన్ సాల్ట్ సొల్యూషన్స్ ఆల్సో ఇన్సాల్యుబుల్. సాల్ట్ సొల్యూషన్ లో కూడా ఇన్సాల్యుబుల్ గా ఉంటాయి, అంటే కరగవు అనమాట. అలాగే ప్రొలామిన్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ డైల్యూట్ యాసిడ్స్. సో విలీన ద్రావణాలు ఉంటాయి కదా, విలీన ఆమ్లాలు, అంటే కొంచెం వాటర్ కంటైనింగ్ యాసిడ్స్ ఉంటాయి, వాటిలో ఇవి కరుగుతాయి ప్రొలామిన్స్. ప్రొలామిన్స్ కంటైన్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ప్రోలిన్. సో ప్రోలిన్ అనే ఎమినో యాసిడ్ ఉంది, అందుకే వాటికి ప్రొలామిన్ అనే పేరు వచ్చింది. ప్రోలిన్ అనే ఎమినో యాసిడ్ అంటే అమైనో ఆమ్లం ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే వీట్, అలాగే బార్లీ, స్వర్గం, ఓట్స్, మొలకలు. సో వీటిలో గ్రెయిన్స్ ఉంటాయి కదా, వాటిలో పల్సెస్, వీటిలోని ఈ ప్రొలామిన్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ గ్లూటిలిన్స్. గ్లూటిలిన్స్ చూసుకున్నట్లయితే దీస్ ఆర్ క్లాస్ ఆఫ్ ప్రొపైన్ ప్రొలామిన్ ప్రోటీన్స్. ప్రొపైన్ ప్రొలామిన్ ప్రోటీన్స్ లో ఇది ఒక గ్రూప్ గా చెప్తాము. దీస్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. చూసుకోండి, ఓన్లీ ఆల్బుమిన్ యూ కెన్ అబ్జర్వ్ ఇట్, దట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ వాటర్. But the rest of the simple proteins like globular proteins, which are insoluble in nature, in water especially. These are insoluble in water and dilute solution. So dilute solution లో కూడా the insoluble అంటే కరగని స్థితిలో ఉంటుంది, బట్ దే ఆర్ soluble in dilute acids. సేమ్ ఇది కూడా డైల్యూట్ యాసిడ్స్ లోనే సాల్యుబుల్ గా ఉంటుంది కదా ప్రొలామిన్స్. గ్లూటలిన్స్ కూడా సేమ్ డైల్యూట్ యాసిడ్స్ లో సాల్యుబుల్. దే ఆర్ ఫౌండ్ ఇన్ ఎండోస్పర్మ్ ఆఫ్ ది సీడ్స్. సో సీడ్స్ అంటే విత్తనాల యొక్క ఎండోస్పర్మ్ లో ఇది ఉంటుంది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ వన్, గ్లూటలైన్స్. నెక్స్ట్ ఆర్జినైన్, ప్రూలిన్ ఆర్ అమినో యాసిడ్స్. అంటే ఎక్కువగా ఆర్జినైన్, అంటే గ్లోబ్యులిన్ లో చూసుకుంటే గ్లైసిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి ప్రొలామిన్స్ లో ప్రోలిన్ అనేది ఉంది. అలాగే హీర్ ఇట్ ఈస్ యూ కెన్ సీ ద గ్లూటలిన్స్. గ్లూటలిన్స్ లో చూసుకుంటే ఆర్జినైన్ అండ్ ప్రోలిన్ అనేవి మనకి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అమినో యాసిడ్స్ గా. నెక్స్ట్ హిస్టోన్స్. హిస్టోన్స్ చూడండి. సో హిస్టోన్స్ దీస్ ఆర్ హైలీ బేసిక్ ఆఫ్ ప్రోటీన్స్. బేసిక్ నేచర్ లో ఉంటాయి ప్రోటీన్స్ లో, హైలీ బేసిక్ నేచర్ లో ఉంటాయి. దీస్ ఆర్ వాటర్ సాల్యుబుల్ ప్రోటీన్స్. వెరీ గుడ్, ఇది వాటర్ సాల్యుబుల్, చాలా ఇంపార్టెంట్. హిస్టోన్స్ ఆర్ ది వాటర్ సాల్యుబుల్ ప్రోటీన్స్. దే ఆర్ సాల్యుబుల్ ఇన్ అమోనియం సొల్యూషన్. అమోనియం సొల్యూషన్స్ లో కూడా ఇది సాల్యుబుల్. దే ఆర్ నాట్ కోయాగులేటెడ్ ఇన్ హీట్. సో ఇవి కోయాగులేట్ అవ్వవు హీట్ లో చూసుకుంటే. దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ సెల్స్ ఆఫ్ న్యూక్లియస్. మనకు ఆల్రెడీ తెలుసు క్యాంబర్కం ఉంటుంది కదా న్యూక్లియస్. న్యూక్లియస్ లోని ఆ క్రోమాటిన్ మ్యాటర్, అంటే ఆ జెనెటిక్ మ్యాటర్ తోటి ఇవి అసోసియేట్ అయి ఉంటాయి, న్యూక్లియోజోమ్ ఫామ్ చేస్తాయి యాక్చువల్ గా. లార్జ్ అమౌంట్స్ ఆఫ్ హిస్టోన్స్, ఇవి ఎస్పెషల్లీ యూకారియోటిక్ సెల్స్ లో మాత్రమే ఉంటాయి, అది గుర్తుంచుకో. ఎందుకంటే న్యూక్లియస్ ఈజ్ ఆబ్వియస్లీ ప్రెసెంట్ ఇన్ యూకారియోటిక్ సెల్. వీటిలో చూసుకున్నట్లయితే వీటిలో ఎక్కువగా ఏమిటంటే అమినో యాసిడ్స్, హిస్టిడిన్, నెక్స్ట్ ఆర్జినైన్, అమినో యాసిడ్స్ అనేవి ఉంటాయి. హిస్టిడిన్ అండ్ ఆర్జినైన్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీస్ ఆర్ ది హైడ్రోలైజ్డ్ ఇన్ పెప్సిన్ అండ్ ట్రిప్సిన్. అంటే ఇవి వీటిని బ్రేక్ డౌన్ చేసే ఎంజైమ్ ఏంటి అంటే పెప్సిన్ అండ్ ట్రిప్సిన్ అనే ఎంజైమ్స్. దే బ్రేక్ డౌన్ దీస్ ప్రోటీన్స్. దీస్ ఆర్ ఫౌండ్ in eukaryotic cells of the nucleus, already we have discussed. Histones are found in DNA hemoglobin. So DNA hemoglobin no ఉంటాయి. Very good. They play an important role in gene regulation and DNA preparation. Gene regulation లో DNA preparation లో ఉపయోగపడతాయి. నెక్స్ట్ ప్రొటామిన్స్. గుర్తుంచుకుంటే ఇది ప్రొలామిన్స్, ఇది ప్రొటామిన్స్. ప్రొటామిన్స్ మనం ఎక్కువ వింటా ఉంటాం. దీస్ ఆర్ మోర్ బేసిక్ దాన్ హిస్టోన్స్. హిస్టోన్స్ కంటే బేసిక్ నేచర్ తో ఉంటాయి, అంటే ఆల్కలైన్ గా ఉంటాయి.
These are commonly known as a scientific, sperm specific nuclear basic proteins. ఎక్కువగా స్పెర్మ్ అంటే సెమెన్ లో ఎక్కువగా ఉంటాయి, ఇవి శుక్రంలో ఉంటాయి, పురుషుల్లో రిలీజ్ అవుతాయి. దీస్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. అలాగే డైల్యూట్ అమోనియా, యాసిడ్స్ వాటిలో సాల్యుబుల్ గా ఉంటాయి, కరుగుతాయి. దే ఆర్ కోయాగులేటెడ్ బై హీట్ లో కరుగుతాయి. అలాగే ఇథనాల్ సొల్యూషన్స్ ఉంటాయి కదా, ఆర్గానిక్ సొల్యూషన్, వాటిలో కూడా కరుగుతాయి. ప్రెసిపిటేట్ ని కూడా ఫామ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆర్జినైన్ ఈజ్ అమినో యాసిడ్. అంటే ఆర్జినైన్ అనేది ఎక్కువగా అమినో యాసిడ్ గా ఎక్కువగా ఉంటుంది ప్రొటామిన్ లో. అలాగే మనకి దే ఆర్ ఫౌండ్ ఇన్ డిఎన్ఏ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్, ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీస్ ఆర్ హైడ్రోలైజ్డ్ ఇన్ ట్రిప్సిన్, ప్రొపనైన్. అంటే ఇటువంటి ఎంజైమ్స్ లోని మనకి అవి హైడ్రోలైజ్ అవ్వడం అనేది మనము గమనించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ట్రిప్సిన్ అండ్ పెప్సిన్ అండి, పెప్సిన్ ఇది. సో ఇవి హైడ్రోలైజ్ చేస్తాయి ఆ, మనకి ప్రోటామిన్స్ ని. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు గ్లోబిన్స్. సో గ్లోబిన్స్ చూసుకున్నట్లయితే హీమ్ కంటైనింగ్ గ్లోబులార్ ప్రోటీన్స్. హీమ్ కంటైనింగ్ అంటే ఫెర్రస్. అలాగే ఆ, అందుకే మనకి హిమోగ్లోబిన్ అని ఉంటుంది కదా, హెల్ప్ ఇన్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్. సో ఇది అందరూ మనకు తెలిసిందే హిమోగ్లోబిన్ పని ఏంటో. ఇన్ మయోగ్లోబిన్ లో మజిల్ సెల్స్ ఉంటుంది. దీస్ గ్లోబిన్స్ ఆర్ మోస్ట్లీ ప్రెసెంట్ మజిల్ సెల్స్ లో ఎక్కువగా ఉంటాయి. అది నెక్స్ట్ చూడండి, సింపుల్ ప్రోటీన్స్ లో మనకి గ్లోబులార్ ప్రోటీన్ చూస్తాం. నెక్స్ట్ స్క్లీరో ప్రోటీన్స్. సో స్క్లీరో ప్రోటీన్స్ లో చూసుకున్నట్లయితే మనకి సో స్క్లీరో ప్రోటీన్స్ చూసుకున్నట్లయితే దీస్ ఆర్ వన్ కైండ్ ఆఫ్ ఫైబ్రస్ ప్రోటీన్స్. ఇవి ఒక రకమైన ఫైబ్రస్ ప్రోటీన్స్ గా చెప్తాము. అలాగే ఇది ప్రొవైడ్ స్ట్రక్చరల్ సపోర్ట్. అది నిర్మాణపరంగా సపోర్ట్ ఇస్తాయి. అండ్ ఆల్సో ది ప్రొటెక్ట్ చేస్తాయి. ఇవి కనెక్టివ్ టిష్యూలో భాగంగా ఉంటాయి. సో దే ఆర్ నోన్ ఫర్ దేర్ ఎలాంగేటెడ్ పాలీపెప్టైడ్ చైన్స్. సో చాలా పొడవైన పాలీపెప్టైడ్ చైన్స్ తో ఉంటాయి. దే ఫార్మ్ ది ఫిలమెంటస్ ఆర్ షీట్ లైక్ స్ట్రక్చర్. సో షీట్ లైక్ స్ట్రక్చర్స్ ని ఫామ్ చేస్తాయి స్క్లీరోప్రోటీన్స్ అనేవి. అలాగే ఇందులో మనకి బేసిక్ గా చూసుకున్నట్లయితే కొల్లాజన్. సో కొల్లాజన్ అనేది చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ అ ప్రోటీన్ మాలిక్యూల్ మేడప్ ఆఫ్ ఎమినో యాసిడ్స్. ఆల్రెడీ మనకు తెలిసిందే, ఎందుకంటే ఆల్ ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఎమినో యాసిడ్స్. ఇట్స్ ఆబ్వియస్ స్టేట్మెంట్. ఇట్ ప్రొవైడ్స్ అంటే ఈ కొల్లాజన్ ప్రొవైడ్స్ ది స్ట్రక్చర్, ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్ స్ట్రక్చర్ ని, అదే ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ లోని ఒక ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్ ని క్రియేట్ చేస్తుంది. ఇది రెసిస్టెన్స్ కి, స్ట్రెచింగ్ కి హెల్ప్ చేస్తుంది. అలాగే ఫార్మ్స్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ది స్కిన్ మ్యాట్రిక్స్ ఫార్మేషన్ లో హెల్ప్ చేస్తుంది. టెండాన్ టెండాన్స్ ఫార్మేషన్, టెండాన్ లిగమెంట్ ఫార్మేషన్ ఉంటుంది కదా. సో టెండాన్ అనేది మనకి ఒక బోన్ ని స్కెలిటల్ మజిల్ తో కనెక్ట్ చేసేదాన్ని మనం టెండాన్ అంటాం. లిగమెంట్ అంటే ఏంటి అంటే టూ బోన్స్ ని కనెక్ట్ చేసే దాన్ని లిగమెంట్ అని మనం చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇలాస్టిన్స్. సో ఇలాస్టిన్స్ ని చూసుకుంటే, సో ఇలాస్టిన్స్ ఆర్ ది మోస్ట్ అబండెంట్ ప్రోటీన్స్ ఇన్ అవర్ బాడీ. చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాస్టిన్స్ అనేవి. నెక్స్ట్ ది ఇలాస్టిన్ ఈజ్ ఏ స్ట్రెచీ ప్రోటీన్, అంటే కొంచెం సాగే గుణం కలిగినటువంటి protein. సో ఇలాస్టిక్ ఇన్ నేచర్ అన్నమాట. ఇట్ కెన్ లుక్ లైక్ ఏ రబ్బర్ బ్యాండ్. సో సాగే గుణం కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ ఏ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ టిష్యూస్ ఇన్ అవర్ బాడీ. సో మన శరీరంలోని ఇది ఒక చాలా ఇంపార్టెంట్
ఎలిమెంట్ అండ్ కాంపోనెంట్ గా మనం చెప్తాం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఆ, మనకి ఫర్దర్ గా చూసుకున్నట్టయితే ఇన్ లంగ్స్, మజిల్స్, అలాగే బ్లాడర్, బ్లడ్ వెజల్స్ అంటే యూరినరీ బ్లాడర్, అలాగే బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు, ఆ, ఇది మనకు కనిపిస్తుంది. ఇట్ ఈస్ ప్రెసెంట్ అన్నమాట, ఎందుకంటే సాగే గుణం అవసరం ఉంటుంది కాబట్టి. అలాగే కెరాటిన్ చూద్దాం. కెరాటిన్, సో కెరాటిన్ కలిపి ఉండాలి ఇక్కడ. కెరాటిన్ మీ అందరికి తెలిసిన ప్రోటీనే. సో ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటీన్ అండ్ ఫైబ్రస్ ప్రోటీన్. ఆల్ఫా కెరాటిన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ వర్టిబ్రేట్స్. ఆల్ఫా కెరాటిన్స్ అనేవి వర్టిబ్రేట్స్ లో కనిపిస్తూ ఉంటాయి. ఆ, మన నెయిల్స్ అంటే మన గోళ్ళలో, నెయిల్స్, స్కిన్ లోని, హెయిర్ లోని, అలాగే సర్ఫేస్ లేయర్ ఆఫ్ కౌస్, కౌస్ లోని, అలాగే బెఫెలోస్ లోని, అలాగే హార్న్స్ ఆఫ్ ది కౌస్, రైనోసిరాస్ అంటే కొమ్ములు ఉంటాయి చూడండి, అవి కూడా కెరాటిన్ మోడిఫికేషన్. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. ఇది మనకి సింపుల్ షుగర్స్ లో వీ డిస్కస్డ్ సింపుల్ ప్రోటీన్స్ లో గ్లోబులర్ ప్రోటీన్స్, స్క్లీరో ప్రోటీన్స్ చూసాం. ఈ కాంబినేషన్ అయింది. సో లెట్ us హ్యావ్ ఏ లుక్ ఆన్ కాంజుగేటెడ్ ప్రోటీన్స్. సో కాంజుగేటెడ్ ప్రోటీన్స్ లో న్యూక్లియో ప్రోటీన్స్ ఉన్నాయి, క్రోమో ప్రోటీన్స్ ఉన్నాయి, గ్లైకో ప్రోటీన్స్ ఉన్నాయి, ఫాస్ఫో ప్రోటీన్స్ ఉన్నాయి, లిపో ప్రోటీన్స్ ఉన్నాయి, అండ్ మెటల్లో ప్రోటీన్స్ అనేవి ఉన్నాయి. సో అవి మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. వాటిలో మనకి ఏంటంటే, ఎస్, సో కాంజుగేటెడ్ ప్రోటీన్స్ అని చూడండి. సో సెకండ్ కేటగిరీ ప్రోటీన్స్, మనకి వీటిలో 6 టైప్స్ ఉన్నాయి. సో అసలు ఏంటంటే, దీస్ ఆర్ ద ప్రోటీన్స్ విచ్ ఆర్ మిక్స్డ్. దీస్ ఆర్ ది మిక్స్డ్ ప్రోటీన్స్ అంటే అదర్ ఎలిమెంట్స్ తో మిక్స్ అయి ఉంటాయి అనమాట. సో ప్రోటీన్స్ ప్లస్ నాన్ ప్రోటీన్ పార్ట్. నాన్ ప్రోటీన్ అంటే ప్రోస్థెటిక్ గ్రూప్ అంటాం. నాన్ ప్రోటీన్ పార్ట్ ని ప్రోస్థెటిక్ గ్రూప్ అంటాము. ప్రోటీన్ అండ్ నాన్ ప్రోటీన్ పార్ట్ తోటి మిక్స్ అయ్యి కంబైన్ అయ్యేటటువంటి ప్రోటీన్స్ ని మనం కాంజుగేటెడ్ ప్రోటీన్స్ అంటాం. అంటే కాంజుగేట్ అవుతాయి వేరే అవుతాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే న్యూక్లియో ప్రోటీన్స్. న్యూక్లియో ప్రోటీన్స్ చూసుకుంటే న్యూక్లిక్ యాసిడ్ కంటైన్, అంటే ద ప్రోటీన్స్ which are having the combination with the nucleic acid. So nucleic acid తో కాంబైన్ అయ్యేటటువంటి న్యూక్లియో ప్రోటీన్స్ అంటారు. ఎగ్జాంపుల్ న్యూక్లియో హిస్టోన్స్ మనకు తెలుసు. నెక్స్ట్ క్రోమో ప్రోటీన్స్, దీస్ ఆర్ కంబైన్డ్ విత్ కలర్, అంటే కలర్ ప్రోస్థెటిక్ గ్రూప్ తో ఉండే ప్రోటీన్స్ ని క్రోమో ప్రోటీన్స్ అంటారు. మనకి క్లోరోఫిల్ అంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది. హిమోగ్లోబిన్ ఫెర్రస్ తో ఉంటుంది. సో హిమోగ్లోబిన్, అలాగే సైటోక్రోమ్ అనేది. సో దీస్ ఆర్ ది క్రోమో ప్రోటీన్స్. అలాగే గ్లైకో ప్రోటీన్స్. గ్లైకో ప్రోటీన్స్, గ్లైకో మీన్స్ షుగర్ అంటే కార్బోహైడ్రేట్. సో కార్బోహైడ్రేట్ లేదా దాని డెరివేటివ్స్, కార్బోహైడ్రేట్ డెరివేటివ్స్ తోటి కంబైన్ అయ్యే ప్రోటీన్స్ నే మనం గ్లైకో ప్రోటీన్స్ అంటే. ఎగ్జాంపుల్ మ్యూసిన్. నెక్స్ట్ ఫాస్ఫో ప్రోటీన్స్. సో ఫాస్ఫో ప్రోటీన్స్ లో మనం చూసుకుంటే దీస్ ఆర్ ది కాంజుగేటెడ్ ప్రోటీన్స్ ఇన్ విచ్ కంటైన్ ఏ ఫాస్ఫేట్ గ్రూప్. సో ఒక ఫాస్ఫేట్ గ్రూప్ పేర్లో ఉంది, ఫాస్ఫేట్ గ్రూప్ తో ఉంటాయి. అది కాంప్లెక్స్ మాలిక్యూల్ సచ్ యాజ్, మనం చూసుకున్నట్టయితే 5' DNA అంటే కెసిన్ అన్నమాట. కెసిన్ అనేది మనం చెప్తాం. దీనిలో ఫాస్ఫేట్ గ్రూప్ అనేది ఉంటుంది. అలాగే లిపోప్రోటీన్. సో ప్రాస్థెటిక్ గ్రూప్ అనేది ఏంటంటే లిపోప్రోటీన్ తో ఉంటుంది. ఆ మనకి దీన్ని చూసుకుని లెసిథిన్, సెఫాలిన్, ఇవన్నీ కూడా వస్తాయి లిక్విడ్ గ్రూప్స్ అన్నమాట. నెక్స్ట్ మెటల్లో ప్రోటీన్స్, మెటల్ కంటైనింగ్ ప్రోటీన్స్ అన్నమాట. మెటల్ పేర్లో ఉంది, మెటల్ కంటైనింగ్ ప్రోటీన్స్. సో ఆబ్వియస్లీగా మనకి ఇంటిగ్రల్ పార్ట్ అనేది ఫెర్రస్ గానీ, కాపర్ గానీ, మెగ్నీషియం గానీ ఉంటుంది. అంటే హిమోగ్లోబిన్ లో ఫెర్రస్ ఉంటుంది, క్లోరోఫిల్ లో మెగ్నీషియం మీ అందరికి తెలిసిందే. నెక్స్ట్ డిరైవ్డ్ ప్రోటీన్, డిగ్రేడేషన్ ప్రొడక్ట్స్ అప్టైన్ బై యాక్టిన్ యాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అన్నమాట. అంటే డిరైవ్డ్ ప్రోటీన్స్ అంటే ప్రోటీన్ డెరివేటివ్స్. అంటే ప్రోటీన్స్ ఏదైనా ఒక రియాక్షన్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత వాటి నుంచి వచ్చేటటువంటి ఉత్పన్నం.
సో అందులో మనకి రెండు రకాలు చూసుకుంటే మెయిన్ గా ప్రైమరీ ప్రోటీన్స్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, సాల్యుబుల్ ఇన్ యాసిడ్ అండ్ ఆల్కలైన్, అంటే క్షారాల్లో అమ్లాలు కరగవచ్చు ప్రైమరీ. నెక్స్ట్ కొయాగులేటెడ్ ప్రోటీన్స్ ఉంటాయి. సో దే హెల్ప్ ఇన్ కొయాగులేషన్, అంటే కొయాగులేషన్ అంటే గట్టగట్టడానికి హెల్ప్ చేసేటటువంటి, రక్తం గట్టగడుతుంది కదా, బ్లడ్ కొయాగులేషన్ హెల్ప్ చేసే ప్రోటీన్స్. అందులో మనకి థ్రాంబిన్, ఫైబ్రినోజిన్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ప్రోటియోన్స్. ప్రోటియోన్స్ లో చూసుకున్నట్లయితే దే ఆర్ వేరీడ్ ఇన్ నేచర్, దే ఆర్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, దే ఆర్ insoluble in water. Proteins are insoluble in water. First product produced by acids. అంటే ఫస్ట్ ప్రోడక్ట్ అనేది యాసిడ్స్ వీటి ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఎంజైమ్స్ వాటర్ ద్వారా కూడా ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ మెటాప్రోటీన్స్. ఇట్ ఈస్ ఎ డెరివేటివ్ ప్రోటీన్ ఆఫ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ది యాసిడ్స్. ఇది కూడా యాసిడ్స్. అలాగే ఆల్కహాల్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వీక్ యాసిడ్స్ లో కరుగుతాయి. ఇన్సాల్యుబుల్ ఇన్ న్యూట్రల్ సొల్యూషన్స్, తటస్థ ద్రావణాల్లో ఇవి కరగవండి. నెక్స్ట్ సెకండరీ ప్రోటీన్. ఇవి ఎంతవరకు మనం ప్రైమరీ ప్రోటీన్స్ అనేవి చూసాం. ప్రైమరీ ప్రోటీన్స్ లో కోయాగులేటెడ్ ప్రోటీన్ చూసాం, ప్రోటియోన్స్ చూసాం, మెటా ప్రోటీన్స్ చూసాం. ఇప్పుడు సెకండరీ ప్రోటీన్స్ చూద్దాం. సో దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్, కోయాగులేటెడ్ బై హీట్ లో కోయాగులేట్ అవుతాయి. దీస్ ఆర్ ఆల్సో డెరివేటివ్స్, అంటే దీస్ ఆర్ ఆల్సో డెరివేటివ్స్ ఆఫ్ వేరియస్ యాసిడ్స్ అండ్ అదర్ థింగ్స్. అవి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రోటియోజెస్. సో మనం ఇక్కడ చూడాల్సిన సెకండరీ ప్రోటీన్స్ చూసుకుంటే ఆల్రెడీ చూసాం. సో దీనిలో మనకి ప్రోటియోజెస్ ఉన్నాయి. ప్రోటియోజెస్ మీరు ఆల్రెడీ విన్నారు, ఎంజైమ్స్. ఇవి దీస్ ఆర్ వాటర్ సాల్యుబుల్ కాంపౌండ్స్. మనకి పెప్టోమ్స్ ని, ఆ, అంటే ప్రోటీన్స్ ని పెప్టోమ్స్ గా బ్రేక్ డౌన్ చేస్తాయి అనమాట. సో ప్రోటియోజెస్ అనేవి ప్రోటీన్స్ ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ చేసేటటువంటి ఎంజైమ్స్ ప్రోటియోస్. నెక్స్ట్ పెప్టోన్స్. సో పెప్టోన్స్ చూసుకున్నట్లు, సారీ, దీస్ ఆర్ నాట్ ఎంజైమ్స్, దీస్ ఆర్ ప్రోటీన్ డెరివేటివ్స్. అంటే ప్రోటీన్స్ కంటే చిన్నవిగా ఉండేటటువంటి చైన్స్ అండి ప్రోటియోజెస్ అనేవి. నెక్స్ట్ పెప్టోన్స్ చూసుకున్నట్లయితే పెప్టోన్స్ అనేవి ఏంటంటే వాటర్ సాల్యుబుల్ అండ్ డెరివేటివ్, ఇవి కూడా డెరివేటివ్స్. బ్రేక్ డౌన్ అంటే అంటే ప్రోటియోజెస్ కంటే ఇంకొంచెం చిన్నవిగా ఉంటాయి. సో ఈ పాలిపెప్టైడ్స్ అనేవి పెప్టోన్స్ కంటే చిన్నవిగా ఉంటాయి. అంటే స్మాల్ బ్రేకింగ్ ఫ్రాగ్మెంట్ స్మాల్ చైన్స్ పాలిపెప్టైడ్స్. నెక్స్ట్ వీటికంటే చిన్నవి ఏంటి మనకి సింపుల్ పెప్టైడ్స్. సింపుల్ పెప్టైడ్స్ స్మాల్ మైక్రో పెప్టైడ్స్. అంటే ఒక 3 ఎమినో యాసిడ్స్ ఉన్నాయి అనుకోండి, ట్రైపెప్టైడ్ అని. 2 ఎమినో యాసిడ్స్ ఉన్నాయి అనుకోండి, మనకు డైపెప్టైడ్. జనరల్ గా ఎమినో యాసిడ్స్ మధ్య ఉండేటటువంటి బాండ్స్ ఏంటంటే పెప్టైడ్ బాండ్స్ వెరీ ఇంపార్టెంట్. అలాగే లాస్ట్ లో మనకి ఎమినో యాసిడ్స్, అంటే అల్టిమేట్ ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ ఎమినో యాసిడ్స్ అవి. సో ఇంతవరకు వి జస్ట్ డిస్కస్డ్ ది 3 టైప్స్ ఆఫ్ ది ప్రోటీన్స్. ప్రోటీన్ లో 3 రకాలు అనేవి మనం చూడడం జరిగింది. అవి ఏంటి అంటే మనకి సింపుల్ ప్రోటీన్స్ చూసాము. సింపుల్ ప్రోటీన్స్ లో గ్లోబ్యులార్ ప్రోటీన్స్ చూసాము, స్క్లీరో ప్రోటీన్స్. గ్లోబ్యులార్ ప్రోటీన్స్ లో ఆల్బమిన్స్, గ్లోబ్యులిన్, ప్రొలామిన్స్, గ్లూటలిన్స్, అలాగే చూసుకుంటే స్టోన్స్, ప్రోటామిన్స్, గ్లోబిన్స్ చూసాం. హియర్ ఇన్ కేస్ ఆఫ్ క్లీరో ప్రోటీన్ చూసుకో కొలాజన్, ఎలాస్టిన్, కెరాటిన్ చూసాం. కాంజుగేటెడ్ ప్రోటీన్స్, న్యూక్లియో ప్రోటీన్స్, క్రోమో ప్రోటీన్స్, గ్లైకో ప్రోటీన్స్, ఫాస్ఫో ప్రోటీన్స్, లిపో ప్రోటీన్స్, మెటాలో ప్రోటీన్స్ చూసాం. మరి డిరైవ్డ్ ప్రోటీన్స్ లో చూసుకున్నట్లయితే ప్రైమరీ ప్రోటీన్స్, సెకండరీ. ప్రైమరీ ప్రోటీన్స్ లో చూసుకుంటే కోయిగులేటెడ్ ప్రోటీన్స్, ప్రోటియోన్స్ అండ్ మెటా ప్రోటీన్స్ చూసాం. మరి సెకండరీ ప్రోటీన్స్ లో ప్రోటియోజెస్, పెప్టోన్స్, పాలీపెప్టైడ్స్, సింపుల్ పెప్టైడ్స్, ఎమినో యాసిడ్ చూడడం జరిగింది. సో లెట్ us see ద ఫంక్షన్స్. అంటే అసలు జనరల్ గా ప్రోటీన్స్ ఎందుకు హెల్ప్ చేస్తాయి, ఫంక్షన్స్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఫంక్షన్స్ మీ అందరికీ తెలిసిందే. దీనిలో కెసిన్ అనేది స్టోరేజ్ ప్రోటీన్ గా చెప్తాము.
అలాగే హిమోగ్లోబిన్ అనేది మనకి ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్ గా చెప్తాం, అంటే ట్రాన్స్పోర్టేషన్ లో హెల్ప్ చేస్తుంది. ఆ, అలాగే మనకి పెప్టోన్ చూసుకున్నట్లయితే కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ గా చెప్తాము, సంకోచం కలిగి ఉంటాయి. అలాగే హార్మోన్స్, ఇన్సులిన్ అనేది ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రోటీన్ విచ్ ఈస్ ఏ హార్మోన్. ఎంజైమాటిక్ ప్రోటీన్స్ ఉంటాయి, లైపేజ్. లైపేజ్ అనేది ఎంజైమాటిక్. అలాగే ఇదేంటి, దేని బేస్ చేసుకునే ఫంక్షనల్ ప్రోటీన్స్. నెక్స్ట్ ఫంక్షనల్ బేసిస్ చూసుకుంటే, స్ట్రక్చరల్ ప్రోటీన్స్ చూసుకుంటే ప్రైమరీ స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అంటే ఫైబ్రిన్, ఫైబ్రిన్ అంటే ఫైబ్రినోజన్ ఫైబ్రిన్ గా యాక్టివ్ అవుతుంది. ఇది మనకి బ్లడ్ కయోగులేషన్ లేదా క్లాటింగ్ హెల్ప్ చేస్తుంది. సెకండరీ స్ట్రక్చరల్ ప్రోటీన్ చూసుకున్నట్లయితే కెరాటిన్. కెరాటిన్ అనేది హెల్ప్ చేస్తుంది. మనకి థర్డ్ టెర్షరీ స్ట్రక్చరల్ ప్రోటీన్ చూస్తే మయోగ్లోబిన్. క్వాటర్నరీ స్ట్రక్చరల్ ప్రోటీన్ చూసుకుంటే హిమోగ్లోబిన్ అని చెప్తాం. అలాగే మెయిన్ గా ప్రోటీన్స్ ఏంటంటే దే ఆర్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది బాడీ. సో దీనిలో ప్రోటీన్స్ మనం చూసుకున్నట్లయితే, ప్రోటీన్స్ ఇన్ ద బాడీ పెర్ఫార్మ్ ఎ వైడ్ అరే ఆఫ్ క్రూషియల్ ఫంక్షన్స్. చాలా ఫంక్షన్స్ లో అది హెల్ప్ చేస్తుంది, అండ్ ఇంక్లూడింగ్ యాక్టింగ్ యాజ్ ఎంజైమ్స్ గా, అలాగే టు స్పీడ్ అప్ కెమికల్ రియాక్షన్స్, ప్రొవైడింగ్ స్ట్రక్చరల్ సపోర్ట్ టు ది టిష్యూస్ and cells, transporting molecules, facilitating muscle contraction and supporting the immune system. And they also play a role in cellular communication, hormone regulation, and maintaining fluid and acid base balance ఇవన్నీ కూడా. సో here is a more detailed look at the functions. చూడండి, స్ట్రక్చరల్ సపోర్ట్. సో ప్రోటీన్స్ లైక్ కొలాజిన్ ప్రొవైడ్. కొలాజిన్ ఎందుకు హెల్ప్ చేస్తుంది అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. కొలాజిన్ ఇట్ ప్రొవైడ్స్ స్ట్రెంగ్త్, అంటే బలాన్ని ఇస్తుంది, అండ్ స్ట్రక్చర్ టు ది టిష్యూస్. వైల్ ప్రోటీన్స్ లైక్ కెరాటిన్. కెరాటిన్ అనేది మనకి హెయిర్ ని తయారు చేస్తుంది, స్కిన్, నెయిల్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. అలాగే ఎంజైమ్ కెటాలసిస్. సో ఎంజైమ్ కెటాలసిస్ అంటే మనకి ప్రోటీన్స్ యాక్ట్ యాజ్ ఎంజైమ్స్. అంటే కెటాలసిస్ లో అంటే స్పీడింగ్ అప్ బయోలాజికల్ బయోకెమికల్ రియాక్షన్స్ బై లోవరింగ్ ది ఎనర్జీ నీడెడ్ ఫర్ ది రియాక్షన్ టు అక్కర్. అలాగే ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు హిమోగ్లోబిన్ ట్రాన్స్పోర్టేషన్ మనం చూసాం ఆల్రెడీ. నెక్స్ట్ మజిల్ కంట్రాక్షన్ లో హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ ఇమ్యూన్ రెస్పాన్స్, యాంటీబాడీస్ ఆర్ ప్రోటీన్ బేస్డ్ మాలిక్యూల్స్, ఎందుకంటే ప్రోటీన్స్ తయారవుతాయి అంటే help the immune system recognize the fight of pathogens. Hormonal regulation. So many hormones are proteins, and they play a crucial role in regulating various body process. Cellular communication will help చేస్తాయి, and proteins act as receptors on cell membranes, receiving signals from other cells and initiating a response. Energy source, while not the primary source, the proteins can be broken down and use it for energy if the carbohydrate and fat intake is insufficient. Maintaining fluid and acid base balance. Proteins in the blood help maintain proper fluid balance and pH levels. Building and repairing tissues. Proteins are building blocks of cells and tissues. Already మనం చెప్తాం, డ్యామేజ్ అయినా ప్రొటెక్ట్ చేస్తాం. ప్రోటీన్ సింథసిస్ లో హెల్ప్ చేస్తాయి. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఇవి ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ మనం చూడాల్సింది, సో వెజిటబుల్ ప్రోటీన్స్ ఉంటుంది. వెజిటేరియన్ ప్రోటీన్ చార్ట్ పర్ 100 గ్రామ్స్ చూసుకుంటే, సో గ్రీక్ యోగర్ట్స్ అనేవి చూసుకున్నట్లయితే
సో గ్రీక్ యోగర్ట్ అంటే మీకు తెలిసిందే, వడగట్టిన పెరుగుగా చెప్తారనమాట. సో ఫర్మెంటెడ్ అన్నమాట, ఫర్మెంటేషన్ ద్వారా వచ్చింది. సో ఎగ్స్, ఇది 17.3 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి. అలాగే ఎగ్ చూసుకుంటే 13 గ్రామ్స్ ప్రోటీన్స్, అలాగే బీన్స్ ఆల్ టైప్స్ చూసుకుంటే 23.6 గ్రామ్స్ ప్రోటీన్స్, అలాగే లెంటిల్స్, అవకాడో, గ్రీన్ పెప్పర్, సన్ఫ్లవర్, బ్రకోలీ, స్పినాక్ అంటే పచ్చల కూర, క్వినోవా అండ్ వాల్నట్స్, పీనట్స్, కాలీఫ్లవర్స్, నెక్స్ట్ అలాగే కాలే. సో దీస్ ఆర్ ది అంటే మనం తీసుకోవాల్సినటువంటి చార్ట్ ఆఫ్ ప్రోటీన్స్ అన్నమాట. సో ఇదండి ప్రోటీన్స్ గురించి. సో లెసన్ జాగ్రత్తగా విని నోట్ డౌన్ చేసుకోండి స్టూడెంట్స్. అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.